చిట్టమా వచ్చావు బావా? నీకోసమే చూస్తున్నాను. సమయానికి వీరనారాయణ బాబాయ్ కూడా వచ్చాడు. ఓ, వీరనారాయణ గారు వచ్చేసారా? అవును బావా, నాన్నమ్మకి కాఫీ ఇవ్వడానికి పైకి వెళ్ళాడు. పదల్లా. పద. ఏంటి బాత్రూంలో ఉన్నావిడ ఈ పట్కల్లో రావాలే, ఇంకా రాకపోవడం ఏంటి? అమ్మా, 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 అమ్మా. బాబాయ్, చిట్టమ్మా, అమ్మ గదిలో ఉందన్నా లేదేంటి? లేకపోవడం ఏంటి బాబాయ్? ఇందాకే కదా గదిలో పడుకోబెట్టేలానా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ బాత్రూంలోకి వెళ్ళిందేమో అని చూశాను, కానీ బాత్రూంలోనూ లేదు. బాత్రూంలో కూడా లేదా? మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది బాబాయ్? ఒకవేళ చలికి తట్టుకోలేక ఎండ కోసం బయటికెళ్లారేమో. చూద్దాం పద. బాబా, అమ్మా, 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 చిట్టమ్మా, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, బామ్మా, ఏమైంది? అమ్మా, ఏమైందమ్మా? వీరనారాయణ గారు, ఏమైంది? అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా. బాబాయ్, నాన్నమ్మని ఎవరు కొట్టేశారు? తల పగిలి రక్తం కారిపోతుంది. అవును చిట్టమ్మా, అమ్మా లేమ్మా. ఎవర్రా మా అమ్మని కొట్టింది? సార్, ఇది గొడవ పడ్డానికి సమయం కాదు. ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తర్వాత తెలుసుకోవచ్చు. ముందు బామ్మగారిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. లేదు, ఎవరో కావాలనే మా అమ్మ తల పగలగొట్టారు. కావాలనే మా అమ్మని చంపాలని చూశారు. బాబాయ్, నాన్నమ్మని ఎవరు చంపాలనుకుంటారు? లేదు చిట్టమ్మా, నాకు తెలియకుండానే నా ఇంట్లో శత్రువులు ఉన్నారు. అందుకే 70 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా చంపాలని చూశారు. ఎవర్రా చెప్పండ్రా. మీరు మరీ ఇంత అమాయకులు అనుకోలేదండి. చంపాలనుకున్న వాళ్ళు మీ ముందుకొచ్చి చేతులు కట్టుకొని దండం పెట్టి మరి మేమే చంపాలనుకున్నామని ఒప్పుకుంటారా ఏంటి? మీలాంటి గొప్పవాళ్ళకి చాలా మంది శత్రువులుంటారండి. మీ అమ్మగారిని ఎవరు చంపాలనుకున్నారో ఏటో పోలీసులకు ఫోన్ చేయండి, వాళ్ళే తెలుపుతారు. బాబాయ్, నా మాటను బాబాయ్. పోలీసులకి తర్వాత ఫోన్ చేయొచ్చు. ముందు నాన్నమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం బాబాయ్. లేదంటే రక్తం ఎక్కువ పోయిందంటే నాన్నమ్మ పానం మీదకి వస్తుంది. అవును సార్, ముందు అర్జెంటుగా పెద్ద ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ఖచ్చితంగా తీసుకెళ్దాం రవిచంద్ర, కానీ మా అమ్మని చంపాలనుకుందెవరో నాకు తెలియాలి. నమస్తే వీరనారాయణ గారు. నమస్తే ఎస్ఐ గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి ఒకసారి రావాలి. ఏమైంది సార్?
వచ్చాక అన్ని మీకే చెప్తాను. అర్జెంటుగా మీరు ముందు ఇంటికి రండి. ఓకే సార్, 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. చిట్టమ్మా, నానమ్మ తలకి పసిపిసి కట్టుకట్టి. అలాగే బాబాయ్. అమ్మా హలో. నమస్కారం సార్. ఎస్సీ గారు, మా అమ్మని చూశారుగా. నేను ఇంట్లో లేని సమయంలో ఆవిడెవరో చంపాలని చూశారు. అందుకే తల మీద బలంగా కొట్టారు. దాంతో తల పగిలి రక్తం కారుతుంది. మా అదృష్టం కొద్దీ బాగుంది కాబట్టి ఇంకా ఆవిడ ప్రాణాలతో ఉంది. లేదంటే ఈ పాటికి చనిపోయి ఉండేది. ఓ మై గాడ్, ఈ విజయనగరంలో మీ ఇంట్లో వాళ్ళని చంపాలన్న ధైర్యం ఎవరికుంటుంది సార్? బయటి వాళ్ళైతే కాదు ఎస్ఐ గారు, ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళై ఉంటారు. అందరినీ ఎంక్వైరీ చేయండి. బాబాయ్, అందరినీ అనుమానిస్తే అది మాకే అవమానం బాబాయ్. అవును సార్, మీకోసం మీరు బతులాడితే వచ్చిన మనుషులు మమ్మల్ని అనుమానిస్తే మీకు సంస్కారం కాదు సార్. సార్, వీరనారాయణ గారి అనుమానంలో తప్పులేదు సార్. పెద్దావిడ తల మీద ఉన్న గాయాన్ని బట్టి ఏదో వస్తువుతోనే తల పగలగొట్టారని అనిపిస్తుంది. కానిస్టేబుల్ సార్, ఇల్లు మొత్తం వెతకండి. ఏదో ఒక వస్తువు మీద ఈవిడ రక్తం ఉంటుంది. దాన్ని బట్టి హంతకులు ఎవరో మనం డిసైడ్ చేద్దాం. ఓకే సార్. వెళ్ళు. అలాగే సార్. బాబాయ్, ఇప్పటికైనా నానమ్మని తీసుకెళ్దాం బాబాయ్. అలాగే. రవిచంద్ర, అమ్మని పట్టుకో. ఒరే తమ్ముడు, ఇంకా సేపట్లో ఆ ఎస్ఐ గాడికి రోకలి దొరకడం, కోకిలమ్మ దోషి అని తేల్చడం కన్ఫర్మ్ రా. ఆళ్ళెతికేదాకా ఎందుకక్క, మనమే వెళ్ళి పట్టించేద్దాం పద. ఈ ఐడియా బావుందిరా. కాకపోతే ఆ ఎస్ఐ గాడికి రోకల్ని నేను పట్టిస్తాను. నువ్వు వాళ్లతో పాటు హాస్పిటల్కి వెళ్ళిపో. లేదంటే నీ మీద అనుమానం వస్తుంది. అలాగే అక్క, నువ్వు పట్టించే, నేను వెళ్తాను. ఏంటండి, ఆ వస్తువు కోసం వెతుకుతున్నారా? అవును మేడం. నాకు తెలిసి పెద్దావిడ మీద హత్యా ప్రయత్నం చేసింది కోకిలమ్మేమోనని అనుకుంటున్నాను సార్. కోకిలం అంటే? మీకు తెలీదులేండి. సాక్ష్యాధారాలు దొరికాక మీకే అర్థమవుతుంది. ఒక్క నిమిషం సార్. ఎస్, రోకల బండకి రక్తం అంటింది. ఓ మై గాడ్, అంటే ఈ రోకల బండతోనే ఆవిడ్ని కొట్టుంటారు. ఈ రోకల బండను తీసుకెళ్లి మేము ల్యాబ్కు పంపిస్తాం. రిపోర్ట్స్ వచ్చాక అసలు దోషులు ఎవరో తేలుద్దాం. కానిస్టేబుల్, థ్యాంక్ యూ మేడం. మేము వెతుకుతున్న దొరకని సాక్ష్యాన్ని దొరికేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వస్తా మేడం. ఒరే పిచ్చదవా, కొట్టింది నేనే, పట్టించింది నేనేరా. నన్ను పట్టుకోవడం ఆ దేవుడి తరమే కాదు, మీ వల్లేమవుతుందిరా పిచ్చదవల్లారా.
అసలు అసలు అమ్మని కొట్టాల్సిన అవసరం ఎవరికుంది? ఎందుకు కొట్టినట్టు? ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. లేదంటే పెద్దావిడ ప్రాణాలు తీయాలని చూస్తారా? అవును బాబాయ్, ఏ డబ్బు కోసమో నగల కోసమో చంపడానికి ప్రయత్నించుంటే బీర్వాలు డబ్బులు నగలు మాయమవ్వాలి. కానీ ఎక్కడ డబ్బులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ నగలు అక్కడే ఉన్నాయి. పైగా సంపాదన చూసినాల్లో 3 గంట పడకుండా మా అమ్మ సీరియల్ తెచ్చి నాన్నమ్మ మీద కప్పారు. అంటే అర్థమేంటి? నేరాన్ని తప్పుదో పట్టించాలని కదా, మా అమ్మని నేరస్తురాలు చేయాలని కదా. చాలే ఆపమ్మా. వినేవాళ్లు వేణుమాధవులైతే చెప్పేవాళ్లు చిరంజీవుల్లా ఫీల్ అయ్యారంట. ఆయన వింటున్నారు కదా అని చేసిన నేరం నుంచి మీ అమ్మని తప్పిద్దామనుకుంటున్నావా? ఏంటి మాట్లాడుతున్నావు కొంతమంత? మా అమ్మ నేరం చేయడం ఏంటి? అసలు నాన్నమ్మని కొట్టాల్సిన అవసరం మా అమ్మకేముంది? నువ్వు ఆగు చిట్టమ్మా. అమ్మా, ఇది హాస్పిటల్ అమ్మా. పైగా ఎవరు నేరం చేశారనేది తెలియకుండా అత్తయ్య గారి నేరస్తురాలు అని డిసైడ్ చేయడం కరెక్ట్ కాదమ్మా. రవిచంద్ర చెప్పింది కరెక్ట్. ఇంకా సేపట్లో ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఆ తర్వాత ఇదిగో 100 ఏళ్ల ఆయుష్ ఇప్పుడే చేశాడు. హలో సార్, పెద్దవాడిని ఎవరు కొట్టారో తెలియదు కానీ ఒక రోకల బండతో కొట్టారు. ఆల్రెడీ ఆ రోకల బండిని ల్యాబ్కి పంపించాం. దాని మీద ఎవరి వేలిముద్రలుంటే వాళ్లే ఈ పని చేసినట్టు. అలాగా? అంటే మా అమ్మని చంపడానికి వాడిన ఆయుధం దొరికిందనమాట. అవును సార్, దొరికింది. ఇంకా సేపట్లో రిపోర్ట్ వస్తుంది, తీసుకుని ఇంటికి వస్తాను. అమ్మగారికి ఎలా ఉంది సార్? ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఇంకా సేపట్లో తెలుస్తుంది. ఓకే సార్, ఉంటాను. ఏంటంట బాబాయ్, ఎస్ఐ గారు ఏం చెప్పారు? ఎవరు కొట్టారో తెలియదు కానీ అమ్మని రోకలి బండితో కొట్టారటమ్మా. ఆ రోకలి బండ పోలీసులకు దొరికింది, ల్యాబ్కి పంపించారట. దాని మీద ఎవరి వేలిముద్రలుంటే వాళ్లే నేరస్తులని కన్ఫర్మ్గా చెప్తున్నాడు. కోకిలమ్మ, ఒక్కసారి నువ్వు దీన్ని పట్టుకో. మీ అమ్మ ఏమంటుంది చిట్టమ్మా? ఆ రోకల బండని కాంత మొత్తం మా అమ్మకిచ్చిందంట బాబాయ్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అంటే నేరాన్ని నా మీద తోసేద్దాం అనుకుంటున్నావా? అమ్మా, అత్తయ్య గారికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా? నువ్వే ఇచ్చావని ఆవిడంత స్ట్రాంగ్గా చెప్తున్నారు కదా. అంటే ఏంట్రా, మీ అత్త మాట నమ్ముతావు కానీ తల్లి మాట నమ్మవా? అంతేలేరా, పెళ్ళైన తర్వాత పెళ్ళం బెల్లం అవుతుంది, అమ్మ అల్లం అవుతుందంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నీ మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తుంది. అమ్మా, ఇది హాస్పిటల్, ఇక్కడ అరుచుకోవడం మంచిది కాదు. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? సారీ వీరనారాయణ గారు. అప్పుడే నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయాయమ్మా. అప్పుడే నన్ను ఒంటరి వాణ్ణి చేసి పోయావా అమ్మా? డాక్టర్ గారు, మీరు చెప్పేది నిజమా? మా నాన్నమ్మ చచ్చిపోయిందా? భగవంతుడా. ఓహో, అంటే ముసల్ది చచ్చిందన్నమాట. ఎస్. ఒరే అవుతారు, విన్నావా? ఎన్నానక్క, పాపం ఆ ముసలు చచ్చిపోయిందంట. లతే వీళ్ల వారసురాలన్న నిజం ఎప్పటికీ బయటికి రాదు. అవునే అక్క, ఈ నిజం బయట ప్రపంచానికి చెప్పకుండానే పాపం ముసలు చచ్చింది. ఇప్పుడు నాకెంత హ్యాపీగా ఉందో. డాక్టర్ గారు,
చిన్న దెబ్బకి ప్రాణం పోవడం ఏంటి సార్? ఇంతమంది డాక్టర్లుండి ఏం చేస్తున్నారు సార్? నాకున్న ఏకైక దిక్కు మా అమ్మే సార్. ఆవిడ్ని బతికించండి సార్, ఆవిడ్ని బతికించండి సార్. అవును డాక్టర్ గారు, మా నాన్నమ్మ మాకు కావాలి. ఆవిడ నిండు నూరెళ్ళు బతకాలి. బతికించండి డాక్టర్ గారు, బతికించండి. వీరనారాయణ గారు, మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. పెద్ద ఆవిడేమీ చనిపోలేదు. ఏంటి, పెద్ద ఆవిడ ఇంకా చావలేదా? కాంతమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అంటే పెద్ద ఆవిడ ఇంకా చావకుండానే చనిపోయారని ఎందుకు చెప్తున్నారని అడుగుతున్నానండి. నువ్వు అన్నది అలా లేదమ్మా, ఇంకా బ్రతికుందా, తొందరగా చస్తే బాగుండు అన్నట్టుంది. ఏయ్, నువ్వు నోర్మీవే. డాక్టర్ గారు, మా నాన్నమ్మ బతికే ఉందా? అవునమ్మా. కాకపోతే 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 ఆవిడికి మాట పలుకు లేదు సార్. ఏంటి డాక్టర్ మీరనేది? ఒకసారి మీరే వెళ్ళి చూడండి. పదమ్మా. నాన్నమ్మ, అమ్మా, నీకేం కాదమ్మా, నీకేం కాదు. డాక్టర్, మా అమ్మ ఏం మాట్లాడట్లేదేంటి? నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదేంటి? కనీసం మా వైపు చూడని కూడా చూడట్లేదేంటి డాక్టర్? అదే చెప్పబోతున్నాను. తన తలకి తగిలిన గాయం వల్ల మెదడులో కొంత భాగం దెబ్బతింది. దానివల్ల ఆవిడ చూడగలుగుతుంది, వినగలుగుతుంది, కానీ స్పందించలేదు. అంటే మా అమ్మాయికి మాతో మాట్లాడలేదా? ఎప్పటిలాగా తిరగలేదా? అవును వీరనారాయణ గారు, తన తలకి తగిలిన గాయం వల్ల ఆమె తన శరీరం మీద పట్టుకోల్పోయింది. దాంతో కదల్లేదు, మాట్లాడలేదు. అదృష్టం ఏమిటంటే మీరు మాట్లాడే మాటలు ఆవిడ వినగలుగుతుంది, మిమ్మల్ని అందరినీ చూడగలుగుతుంది. అంతే తప్ప ఆవిడ నుంచి ప్రతిస్పందన రావడం చాలా కష్టం. ఇలా ఎన్నాళ్ళు డాక్టర్? జీవోత్సవంలా ఉండాలి. మా ప్రయత్నం మేము చేస్తాం సార్. ఒక 6 నెలలు ట్రీట్మెంట్ ఇస్తే ఆవిడ తిరిగి మామూలు మనిషి కావచ్చు. నానమ్మ, నానమ్మ, నేను మానవరాలి నానమ్మ. చిట్టమ్మ అని నోరారు పిలువు నానమ్మ. నానమ్మ. బామ్మగారు, నేను బామ్మగారు రవిచంద్రని. ఒకసారి నన్ను చూడండి. నాన్న రవిచంద్ర, డాక్టర్ గారు చెప్పారు కదా ఆవిడ ఒంట్లో పాటలేవి పని చేయట్లేదని. కొన్నాళ్లు ట్రీట్మెంట్ ఇస్తే మామూలు మనిషి అవుతుందిలే. మా అమ్మని ఇలా మాట పలుకు లేకుండా సజీవ శవంలా మార్చిన వాడని ప్రాణాలతో వదలను. ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాను. సార్, ఇది హాస్పిటల్. మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. వెళ్ళి బిల్లు కట్టేయండి, డిశ్చార్జ్ చేస్తాం. అలాగే డాక్టర్, అలాగే. నానమ్మ, నీకేట్ కాదు నానమ్మ. నువ్వు మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవుతావు. ఈ చిట్టమ్మ మారుస్తుంది. అమ్మా, అందరూ బయటకెళ్ళండి. ఒరే తమ్ముడు, విన్నావుగా ఆ ఎస్ఐ గాడు ఏం చెప్పాడో? అవునాక ఆ రోకల బండ మీద ఎవరు ఏలు ముద్రలైతే ఉంటాయో రేపు ఉదయం వాళ్ళని అరెస్టింగ్ చేస్తారట. అంటే రేపు ఉదయం అరెస్ట్ కాబోయేది ఎవర్రా? ఇంకెవరక్క, ఆ మోగదే కోకిలమ్మే. ఎస్, లేకపోతే ఆ చిట్టెమ్మ నా యావదాస్తిని గుడికి రాసేస్తుందా? నన్ను అనామకురాల్ని చేస్తుందా? రేపు ఉదయం ఆ కోకిలమ్మ జైలుకి వెళ్తుంటే చిట్టెమ్మ పొర్లి పొర్లి ఏడుస్తుంటే ఆ ఏడుపు చూసి
నేను పగలబడి నవ్వుకోవాలరా. అవునే అక్క, లేదంటే దేవతలాంటి మా అక్క కళ్ళల్లో కన్నీళ్లు తెప్పెత్తదా? సీమకు కూడా అపకారం చేయని మా అక్కని నడి రోడ్డు మీద నిలబెడతదా? ఆ పాపం ఊరికే పోదక్క, అంతకంతకే అనుభవిత్తది. కరెక్ట్ గా చెప్పావురా తమ్ముడు. అసలు నాలాంటి మంచి మనిషికి ద్రోహం చెయ్యాలని ఎలా అనిపించిందిరా? ఏం చేస్తామక్క, పెదప కాలం పెదప మనసులు. ఈ రోజుల్లో మనలాంటి మంచోళ్ళకే కష్టాలక్క. అవునరా తమ్ముడు, ఈ కాంతమ్మకి ద్రోహం చేస్తే, ఈ కాంతమ్మని ఏడిపిస్తే దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో రేపు ఉదయం చిట్టెమ్మ రుచి చూడబోతుందిరా. ఆ కోకిలమ్మని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ జైలుకి తీసుకెళ్తుంటే నరాలు తెగి గుండె ఆగుతున్నట్టు ఆ చిట్టెమ్మ పొర్లి పొర్లి ఏడుస్తుంది చూడు. ఆ సన్నివేశం చూడాలని నా గుండె తహతహలాడిపోతుందిరా.